లాస్ట్ సండే 4థ్ స్క్రీనింగ్ వర్క్‌షాప్ ఒకటి కండక్ట్ చేశాను. 16 మెంబర్స్ పిల్లలొచ్చారు. 3 సెగ్మెంట్స్‌గా అది డివైడ్ చేసి వర్క్ చేశాము. ఫస్ట్ మూవీస్‌లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ ఆఫ్ మైన్ ఇస్ 'కరాటే కిడ్.' ఆ మూవీని ఒక 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని 10 మినిట్స్ ప్లే చేస్తూ దాని మీద డిస్కషన్ చేశాం. ఫస్ట్ పార్ట్‌లో ఆ చిన్న పిల్లవాడిని ఆహ్, వేరే పిల్లలు బుల్లీ చేసి వాడిని కొట్టడానికొస్తారనమాట. ఆ టైంలో జాకీ చాన్ వచ్చి వాడిని సేవ్ చేస్తాడు. సేవ్ చేసి కుంఫు తెలిసిన వ్యక్తిగా ప్రదర్శిస్తాడు. అది తెలుసుకున్న ఈ పిల్లవాడు జాకీ చాన్‌ని తన మెంటర్‌గా యాక్సెప్ట్ చేయమని చెప్పి అడిగి కుంఫు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో, మన జీవితంలో జరిగే చాలా సార్లు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఎలా ఎళ్లి దాని సొల్యూషన్ ఆ లెవెల్‌లో తీసుకెళ్ళాలన్నదానికి ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టేజ్‌లో ఏమైతుందంటే వాళ్ళ మెంటరు నేచురల్‌గా మన లైఫ్‌లోనే కుంఫు అనేది ఎలా ఉంది అని చేయడానికి జాకెట్ వేసి తీసుకోవడం ఇవన్నీ చేపిచ్చి తనని చాలా క్విక్‌గా నేర్పిస్తాడు. అంటే రియల్ వరల్డ్‌లో మనము ఎలా కనెక్ట్ అయ్యి నేర్చుకోవాలి అనేసని. కానీ ఒకటి చెప్తాడతను. కుంఫు ఇవన్నీ గూడా మన లైఫ్‌ని బెటర్ జేసుకోవడానికి, మన లైఫ్‌ని మనం కాపాడుకోవడానికి గాని, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి కాదని. అదర్ వే రౌండ్ ఇంకొక కుంఫు మాస్టరు ఆహ్, నువ్వసలు మెర్సీ లేకుండా ఎదుటోడిని చంపేయాలని నేర్పిస్తాడు. సో, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక వింత విషయం జరుగుతది. ఏమంటే జాకీ చాన్ ఎవ్రీ ఇయర్ జూన్ 8న ఒక కార్‌ని పగలగొట్టి, మళ్ళీ సంవత్సరం అంతా కష్టపడి దాన్ని బిల్డ్ చేస్తూ ఉంటాడు. సో, ఆ సీన్ ప్లే చేసి ఏమర్థమైందని అడిగితే పిల్లల్ని, ఆ కార్ యాక్సిడెంట్ అయింది. దాంట్లో ఉన్న తన వైఫు, తన కొడుకు చనిపోయారు. వాళ్ళ కొడుకు మంచి సింగరు. అది గుర్తెచ్చుకొని ఏడుస్తున్నాడు. తన తన కోపం వల్ల, తన వైఫ్‌తో తను చేసిన ఆర్గ్యుమెంట్ వల్లే ర్యాష్‌గా డ్రైవ్ చేసి కార్ యాక్సిడెంట్‌లో వాళ్ళిద్దరూ చనిపోయారు. ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా నాకు గుర్తు రావట్లేదు. ఎందుకు నేనసలు అంత కోప్పడ్డాను? ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానని. అంటే చాలా సార్లు మనం కోపం తెచ్చుకున్నప్పుడు, ఆ కోపం నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎంత దెబ్బతీసుంటాయంటే మనల్ని, అసలు ఎందుకు కోపం వచ్చిందో కూడా మర్చిపోయుంటాం. సో, చానలైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎమోషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఆ ఎనర్జీని చాలా వరకు చానలైజ్ చేయాలని చెప్తారు. లాస్ట్ పాయింట్‌లో విన్ అవ్వడానికి ఉన్న ఏకైక కారణం 'కరాటే కిడ్' సినిమాలో ఉండేది ఫోకస్ అనమాట. సో, వాట్ వి హావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ ఇస్ ఫోకస్‌ని ఇంకా ఫోకస్డ్‌గా ఎలా చేయాలి? ఎనర్జీని చానలైజ్ చేస్తే ఫోకస్ అవుతుంది అనే ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఫోకస్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ వన్ ఇస్ ఏదైనా ఒక ఎమోషన్ కోపమైనా ఏదైనా సరే దాన్ని రెస్పాన్సివ్‌గా కానీ చేయాలే కానీ రియాక్టివ్‌గా చేయకూడదు. రియాక్టివ్‌గా చేస్తే మన లైఫ్‌లో చాలా కోల్పోతామని. ఈ 2 పాయింట్స్. కోపమో, ఆనందమో, బాధనో ఏదైనా సరే రెస్పాన్సివ్‌గా చేయాలి. అది ఫస్ట్ పాయింట్. 2 యూ హావ్ టు ఫోకస్ మోర్. ఫోకస్ మోర్. ఫోకస్ మోర్. సెకండ్ పార్ట్‌లో నేను ఒక యాక్టివిటీ ఇచ్చాను. పేపర్ ప్లేన్ యాక్టివిటీ అనమాట. వాళ్ళకిచ్చే ముందు ఏం చెప్పానంటే, మీరు ఈచ్ వన్ ఆఫ్ యూ కెన్ డూ 1 పేపర్ ప్లేన్. యాక్చువల్‌గా అయితే 16 మెంబర్స్‌ని 4 మెంబర్స్‌గా టీమ్స్‌గా డివైడ్ చేసి, వాళ్ళలో ఏ టీమ్ అయితే రాకెట్ ఇసిరేసినప్పుడు దూరంగా పోతుందో వాళ్ళు విన్నర్ అని చెప్పాను. సో, ఇది పేపర్ ప్లేన్ అనుకోవచ్చు, పేపర్ రాకెట్ అనుకోవచ్చు. రకరకాల పేపర్ ప్లేన్‌లు, పేపర్ రాకెట్‌లు తయారు చేశారు. దాంట్లో ఇంకా సూపర్‌గా ఏందంటే ఒకరు బాగా వెయిట్ ఉండి తయారు చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు చేశాననమాట. కానీ నేనెప్పుడైతే ఫస్ట్ స్టేట్‌మెంట్ ఇండివిడ్యువల్‌గా చేయొచ్చని చెప్పానో, ఆ ఇండివిడ్యువల్‌గా ట్రై చేయడానికి ట్రై చేశారు. సో, అంతా యాక్టివిటీ టైం 10 నిమిషాలు అయిపోయిన తర్వాత అందరిని అటెంప్ట్ చేయమంటే, అందరూ అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళా నేను ఇసిరేసాననమాట. ఇసిరేసి నేనడిగాను. నాదే ఎందుకు అందరికంటే ఎక్కువ దూరం పోయిందంటే, ఈ టీమ్‌లో ఉజ్వల్ అని మంచి ఫిజిక్స్ ఇంటెలెక్ట్ ఉన్న ఒక అబ్బాయి ఆన్సర్స్ చెప్పాడు. సార్ మీరు సైజ్ కరెక్ట్‌గా ఫిట్ చేశారు, వెయిట్ యాడ్ చేశారు, ఫ్రిక్షన్ కరెక్ట్ క్రియేట్ చేశారు. అవన్నీ చెప్పాడనమాట. అన్ని చెప్తే నేను చెప్పాను, మరి మీ టీమ్‌లో ఉన్నవాళ్ళు గెలవలేదు. ఎందుకు గెలవలేదంటే, ఉజ్వల్‌ని వాడుకోలేదు. ఆ టీమ్‌లో ఉజ్వల్ కుడ్ హావ్ బీన్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. సో, ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఆళ్ళకేం చెప్పానంటే ఏదైనా సరే ఒక టీమ్ గేమ్ ఆడేటప్పుడు 3 రూల్స్ ఫాలో కావాలి. ఫస్ట్ స్ట్రాటజీ చేయాలి. సెకండ్ హూస్ హూ ఎవరు ఏ పని చేస్తారో డిసైడ్ చేసుకోవాలి. థర్డ్ అనుకున్న విధంగా ఎగ్జిక్యూషన్ అవుతాందా లేదా అనే విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ 3 చేస్తే ఖచ్చితంగా విన్ అవుతామని. సెకండ్ యాక్టివిటీ ఏందంటే బెలూన్ టవర్. అది చేసినప్పుడు పిల్లలు దాన్ని అప్లై చేశారు. భలే జరిగింది. దాని తర్వాత థర్డ్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్ ఇస్ విజన్ బిల్డింగ్. సో, నేను వాళ్ళకొక చిన్న ఛాలెంజ్ ఇచ్చాను. అండ్ ఆలోచింపజేశాను. ఇప్పుడు 2040 సంవత్సరంలో మీ గురించి హిందూ పేపర్‌లో ఒక న్యూసొచ్చింది.
మీరు ఆ హిందూ పేపర్‌లో ఏం పడుంటుందని అనుకుంటున్నారు మీ గురించి? అని అడుగుతూ ఒక చార్ట్ ఇచ్చి, ఇక్కడ స్కెచ్ పెన్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. మీ మనసులో ఏమైతే వస్తుందో అవన్నిటిని దీంట్లో అతికిచ్చండి. అతికిచ్చి 2040లో రాబోయే మ్యాగజైన్ గురించి రాయండి అని చెప్పాను. కొంతమంది నేను సింగర్ అవుతానని రాశారు. కొంతమంది నేను డాన్సర్ అవుతాను, ఆర్టిస్ట్ అవుతానని రాశారు. కొంతమంది షెఫ్ అవుతానని రాశారు. షెఫ్ అయితే ఐ విల్ బి ఎ షెఫ్ ఇన్ మెడిటరేనియన్ క్రూజ్. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ ఎలా క్రాఫ్ట్ చేశాడో, నేను అలాగే ఫుడ్ కూడా క్రాఫ్ట్ చేయాలని రాశారు. సింగరు వరల్డ్ ఫేమస్ అథ్లీట్ అవుతానని ఒకరు రాశారు. ఒకరు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని రాశారు. ఒకరైతే దే సెడ్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ అండ్ ఇండియాని నేను ధోని అండ్ ఎవరైతే కపిల్ దేవ్ వరల్డ్ కప్ తెచ్చాడో ఇండియాని ప్రౌడ్ చేశారో అలా ప్రౌడ్ చేస్తానని రాశాడు. మోక్షజ్ఞ ఉజ్వల్ లైఫ్‌ని సింపుల్‌గా పెట్టుకుంటానని రాశారు. అక్షయ సింగర్ అవుతానని రాసింది. ధర్మ దీక్షిత్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని రాశాడు. హేమన్య ఆథర్ అవుతాను అండ్ క్లాసికల్ డాన్సర్ అవుతానని రాశారు. మోక్షిత నేను డాక్టర్, షటిల్ ప్లేయర్ అవుతానని రాశారు. ఇట్లా రకరకాల పిల్లలు రకరకాల విషయాలు రాశారు. షర్విన్ అయితే షర్విన్స్ వరల్డ్ అని రాసి నేను ఫుడ్ క్రాఫ్ట్ చేసింది అతని గురించి అనమాట. అతను అలా రాశాడు. ఇప్పుడు ఇలాంటి క్రియేటివిటీ ఉన్న పిల్లలు వాళ్ళకి మనము ఎందుకు చదవలేదు నువ్వు? ఎందుకు తెల్లారితో లేయలేదు? ఎందుకు డిలే చేస్తున్నావు? ఎందుకు లేజీగా ఉన్నావు? ఎంతసేపు మనము అలా పుష్ చేస్తున్నాం గానీ, వాళ్ళ విజన్‌ని రివర్స్ ఇంజినీరింగ్ చేసి, తెల్లవారితో ఒకవేళ గాన 6 గంటలకు లేసి, నేనేమేం చేయాలి? అసలు నేనెందుకు చేయాలి? నా విజన్ ఏమో ఇంత పెద్దదుంది. నా విజన్‌లో 2026లో నేనెంత అచీవ్ చేస్తాను? 2026 సంబంధించిన డేస్, మంత్స్, వీక్స్ వీటన్నిటిలో ఎలా నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటానని గాన హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోగలిగితే, మనం వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మోటివేషన్ అనేది వెలిగించే అగ్గిపుల్ల లాంటిది మాత్రమే. వెలిగించిన తర్వాత అలాగే పట్టుకున్నా అది మనల్ని కాల్చేస్తుంది. ఖచ్చితంగా ఏదైనా ఒక క్యాండిల్‌ని వెలిగించాలి. అగ్గిపుల్ల మోటివేషన్ అయితే క్యాండిల్ డిసిప్లిన్ అండ్ హ్యాబిట్స్. సో, ఆ హ్యాబిట్స్‌ని బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ 1 మంత్ హ్యాబిట్ ఫార్మేషన్ మంత్‌లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్, మైక్రో హ్యాబిట్స్, ఇన్‌ఫ్లుయెన్సెస్, పర్సనాలిటీలో ఉన్న స్పెక్ట్రమ్‌ని అర్థం చేసుకునేట్టు చేయొచ్చు. సో, ఇది ఒక 4 వీక్ ప్రోగ్రాము. ఈ 4 వీక్స్‌లో ఆహ్, నాకెవరైతే అటెండ్ అయ్యారో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా ఎంథూసియాస్టిక్‌గా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ అయితే నేను కాల్ చేసినప్పుడు, "సార్ ఏం సార్ వేరే లెవెల్‌లో ఉందంట కదా!" అని చెప్పిన పేరెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్, "సార్ మా వాడు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాడు సార్ అసలు. నెక్స్ట్ సండే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉందని డాక్టర్ చెప్తే, నో, 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 నో. సండే రోజు మాత్రం నేను రాను. నాకు సండే రోజు ప్రోగ్రామ్ ఉంది. నేనెళ్ళాలి. అసలు నేను సండే కోసం వెయిట్ చేస్తాను" అన్నట్టుగా చెప్పారు. ఐ యామ్ సో హ్యాపీ. కొంతమంది పేరెంట్స్ అయితే, "సార్ చాలా బావుంది. ఐ యామ్ సో హ్యాపీ థట్ యూ ఆర్ డూయింగ్ ఎ మీనింగ్‌ఫుల్ యాక్టివిటీ ఆన్ సండే" అని చెప్పారు. కొంతమంది మా మా పిల్లలతో డైరెక్ట్‌గా మాట్లాడండి. ఐ వాంట్ టు నో ఇంకా ఫర్దర్ డీపర్‌గా. సో, మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ సో హ్యాపీ అండ్ ఐయామ్ సో మచ్ కన్విన్స్డ్ దట్ ఈ పిల్లలు హ్యాబిట్ ఫార్మేషన్ మంత్‌లో హ్యూమంగస్ అండ్ ట్రెమెండస్ చేంజ్ తీసుకొస్తారని. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఫస్ట్ మంత్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ లైక్ మీ పిల్లలు దీంట్లో పార్ట్‌గా ఉంటే బావుండు అనిపిస్తా అంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఫస్ట్ వాళ్ళని స్క్రీన్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్‌లోకి తీసుకెళ్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ అండ్ లవ్. నా విజన్ 2026 డిసెంబర్ లోపల ఆ కలల 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఆఫ్ టీన్ ఈకోసిస్టమ్ హూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ది వరల్డ్ ఇన్ కమింగ్ ఇయర్స్. నెక్స్ట్ ఇయర్ మొత్తం వేరే లెవెల్‌లో చూడాలనేది నా ఆలోచన. అంటే ఎవరికి ఇది బాగా వర్కౌట్ అవుతుందంటే, మీ పిల్లలు ఇప్పుడు క్లాస్‌లోకెళ్లారనుకోండి. స్కూల్‌లో కోడ్ ఆఫ్ కాండక్ట్ మనమే డిసైడ్ చేయాలి. స్కూల్‌లో, క్లాస్‌లో ఎంత అటెంటివ్‌గా ఉండాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎంత ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలి. ఒక షెఫ్ అవ్వాలంటే ఎట్లాంటి ఒక మెంటర్‌తో వీళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎటువంటి కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఒకవేళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే, వీళ్ళే ఐఏఎస్ ఆఫీసర్‌ని పర్సనల్‌గా మెసేజ్ చేసో, లేదా మనకు తెలిసిన కనెక్షన్‌లో నుంచో కనెక్ట్ అయ్యి,
నేనేదైతే పాడ్‌కాస్ట్ రూమ్ బిల్డ్ చేస్తున్నానో, దాంట్లో ఈ పిల్లలు ఆ పాడ్‌కాస్ట్‌ని బిల్డ్ చేయాలి. అలా చేయగలిగితే మాత్రం వాళ్ళకొక అద్భుతమైన మోటివేటెడ్ థాట్ ప్రాసెస్‌తో వాళ్ళకొక పాత్ ఏర్పడుతుంది. మనం వాళ్ళని పుష్ చేస్తా ఉండక్కర్లేదు. ఏమంటారు? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్ అండ్ కాల్.